హలో ఆంధ్ర స్టూడెంట్స్, ఈరోజు మనం బీఎస్సీ మ్యాథ్స్ సెకండ్ సెమ్లో గ్రూప్ థియరీలోని ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఇది మీకు లాస్ట్ మినిట్ రివిజన్ కోసం చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఇది తప్పకుండా చూడండి. సో లెట్స్ సీ ద ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. మనకు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ అనేది షార్ట్ క్వశ్చన్స్, సెక్షన్ బి అనేది లాంగ్ క్వశ్చన్. సెక్షన్ ఏలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ సెక్షన్ బిలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. మనకు సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్లో మనకు ఈచ్ యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అనేవి మనకు మిగతా ఏ యూనిట్ నుంచి అయినా రావచ్చు. సెక్షన్ ఏలో మనం ఇక్కడ 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే ఈచ్ యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అటెండ్ చేయగలుగుతారు మీరు. సెక్షన్ బిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు. లైక్ ఎలా అంటే 9A 9B. దీంట్లో మనం 9A అన్న అటెంప్ట్ చేయొచ్చు, 9B అన్న అటెంప్ట్ చేయొచ్చు. 9A 9B అనేవి యూనిట్ 1 నుంచి వస్తాయి మనకు. 10A 10B యూనిట్ 2 అండ్ యూనిట్ 3. దిస్ ఇస్ యూనిట్ 4, యూనిట్ 5. సెక్షన్ బిలో ఎలా ఉంటుందంటే ఈచ్ యూనిట్ నుంచి ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి, ఐదర్ 9A ఆర్ 9B. మనం దీంట్లో సెక్షన్ బిలో ఈచ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. సో దీనివల్ల మీకు ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ సీ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 1. యూనిట్ 1 బైనరీ ఆపరేషన్స్ అండ్ గ్రూప్స్. ఫస్ట్ పార్ట్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? షో దట్ ఏ గ్రూప్ G ఈజ్ అబిలియన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AB హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A స్క్వేర్ B స్క్వేర్ ఫర్ ఆల్ A కామా బిలాంగ్స్ టు C. ఈ క్వశ్చన్లో మనం ఫస్ట్ నెససరీ కండిషన్ తీసుకొని సఫిషియంట్ కండిషన్ ప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఈ కండిషన్ తీసుకొని G ఈజ్ అబిలియన్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ క్యాన్సలేషన్ లాస్ ఇన్ ఏ గ్రూప్. క్యాన్సలేషన్ లాస్ ఎన్ని ఉంటాయి మనకు? 2 ఉంటాయి. లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అండ్ రైట్ క్యాన్సలేషన్ లా. నౌ లెట్స్ సీ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 1. ఫస్ట్ పార్ట్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ షో దట్ ది గ్రూప్ G ఈజ్ అబిలియన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ AB హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ ఫర్ ఆల్ A కామా బిలాంగ్స్ టు G అని ఇచ్చాడు. దీన్ని ఎలా రాయాలంటే మీరు ఫస్ట్ G ఈజ్ అబిలియన్ అని తీసుకొని ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత AB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ B స్క్వేర్ అని తీసుకొని G ఈజ్ అబిలియన్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ క్యాన్సలేషన్ లాస్ ఇన్ ఏ గ్రూప్. మనకు క్యాన్సలేషన్ లాస్ ఎన్ని ఉంటాయి గ్రూప్లో అనేవి? లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అండ్ రైట్ క్యాన్సలేషన్ లా. ఈ రెండింటిని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈస్ ఇన్ ఏ గ్రూప్ G ప్రూవ్ దట్ AB హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఫర్ ఆల్ A కామా బిలాంగ్స్ టు G అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు కదా, G ఈజ్ ఏ గ్రూప్ అని ఇచ్చేసాడు. సో మనం జస్ట్ ఈ కండిషన్ ఇక్కడ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఫామ్లో ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, కన్స్ట్రక్ట్ ద కాంపోజిషన్ టేబుల్ ఫర్ G ఈక్వల్స్ టు 1, -1, I, -I విత్ రెస్పెక్ట్ టు ద మల్టిప్లికేషన్ అన్నాడు. సో మనకి ఈ క్వశ్చన్ని వీడు ఇలా కూడా అడగచ్చు, లేదు అని అంటే ఇంకొక విధంగా ఎలా అడుగుతారంటే షో దట్ ద 4th రూట్ ఆఫ్ యూనిటీ ఫ్రమ్ అన్ అబిలియన్ గ్రూప్ అని కూడా అడుగుతాడు. మీరు 4th రూట్ అని కనిపించినా కానీ G ఈక్వల్స్ టు 1, -1, I, -5 అని కనిపించినా కానీ సేమ్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ షో దట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ కెన్ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ సబ్ గ్రూప్ అని అన్నాడు. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ ప్రైమ్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అనేది ఎప్పటికీ ప్రాపర్ సబ్ గ్రూప్ కాదని ప్రూవ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, కన్స్ట్రక్ట్ ద కంపోజిషన్ టేబుల్ ఆఫ్ G ఈక్వల్స్ టు 1, ఒమేగా పవర్ n విత్ రెస్పెక్ట్ టు ద మల్టిప్లికేషన్ అని అడిగాడు. ఇక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేయాలి మనం? కంపోజిషన్ టేబుల్ అనేది 1, ఒమేగా పవర్ n తోటి విత్ మల్టిప్లికేషన్ తోటి కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. First question is, show that the set
cube plus of positive rational numbers forms an abelian group under the composition defined by q plus such that a binary operation b equal to ab by 3 అని ప్రూవ్ చేయాడు. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే a ఇంటూ b ఈక్వల్ టు ab బై 3 అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఇప్పుడు మన గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది ఇక్కడ. సో వాటిని మీరు స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్లో రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ g ఈక్వల్ టు q మైనస్ 1 అండ్ స్టార్ డిఫైన్డ్ ఆన్ g యాజ్ a స్టార్ b ఈక్వల్ టు a ప్లస్ b మైనస్ ab, then show that g comma star is an abelian group, hence show that x equal to 3/2 is a solution of equation n into x into 4 into 5 into x equal to 7 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు, g ఈక్వల్ టు q మైనస్ 1 అనేది స్టార్తోని డిఫైన్ అయినప్పుడు అదేమవుతుంది, ఇక్కడ a స్టార్ b ఈక్వల్ టు a ప్లస్ b మైనస్ ab అయినప్పుడు g కామా స్టార్ అనేది ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. దాని తర్వాత x ఈక్వల్స్ టు 3/2 తీసుకున్నప్పుడు దాని సొల్యూషన్ ఏమవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. 4 స్టార్ 5 స్టార్ x ఈక్వల్స్ టు 7 అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 3, ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ సెమీ గ్రూప్ g సాటిస్ఫైయింగ్ క్యాన్సిలేషన్ లాస్ ఈస్ ఏ గ్రూప్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, సెమీ గ్రూప్ g అనేది 2 క్యాన్సిలేషన్ లాస్ని హోల్డ్ చేస్తుంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, షో దట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్ అండ్ అబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్ అన్నాడు. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయమని చెప్పాడు మనకు, nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్ అండ్ అబిలియన్ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. సో అబిలియన్ గ్రూప్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ g ఈజ్ గ్రూప్ అండ్ a comma b belongs to g, then show that the equation ax equal to b and ya equal to b have unique solutions. సో ఇక్కడ మనకు g అనేది గ్రూప్ అని ఇచ్చాడు, అందులో a comma b belongs to అనే a comma b belongs to g అవుతాయని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ax ఈక్వల్ టు b అండ్ ya ఈక్వల్ టు b అనేవి యూనిక్ సొల్యూషన్స్ ఉంటున్నాయి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, షో దట్ ద సెట్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా సైన్ టీటా కాస్ టీటా టీటా బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఈజ్ ఏ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్, ఈజ్ ఇట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ప్రూవ్ దట్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ 4 అండ్ లెస్ ఆర్ కమ్యూటేటివ్. ఇక్కడ ఆర్డర్ 4 ఉన్న గ్రూప్స్ అన్నీ లెస్ దానికంటే తక్కువ ఉన్న ఆర్డర్స్ ఆల్సో కమ్యూటేటివ్ గ్రూప్ని సాటిస్ఫై చేస్తుంది అని ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. హియర్ యూనిట్ 2 ఇస్ సబ్ గ్రూప్స్ అండ్ కొసెట్స్. ఫస్ట్ పార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ h and k are 2 subgroups of a group G and then h intersection k is also a subgroup of G అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఇక్కడ వీడు ఈ క్వశ్చన్ని ఈ సింబల్తోని అడగచ్చు, లేదు అంటే టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ h intersection k is also a subgroup of G అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ h is any subgroup of G then prove that h inverse equal to h is converse is true అని అడిగాడు. సో ఇక్కడ ఏంటి, మనకు h అనేది ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ g అయినప్పుడు h ఇన్వర్స్ ఈక్వల్ టు h అవుతుంది అని ప్రూవ్ చేయాలి. అలాగే దీని కాన్వర్స్ని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, డిఫైన్ సబ్ గ్రూప్. Prove that if h is any subgroup of G then h into h equal to h అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ సబ్ గ్రూప్ డెఫినేషన్ రాయాలి ఇక్కడ మనం, దాని తర్వాత h అనేది ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకొని ఈ ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, let h be a subgroup of a G and a comma b belongs to G, then show that a b inverse belong to h if and only if HA ఈక్వల్ టు HB. ఈ క్వశ్చన్ని మనకు వీడు 2 విధాలుగా అడగవచ్చు. ఇంకొకటి ఎలా అడుగుతాడంటే, ఇఫ్ ఏ కామా బి
A comma B are any two elements of a group G comma star and H be any subgroup of G, then prove that HA equal to HB if and only if A B inverse belongs to H and AH equal to BH if and only if A inverse B belongs to H. సో దీన్ని రెండు విధాలుగా అడగవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఏ బి ఇన్వర్స్ హెచ్ని తీసుకొని ఈ కండిషన్ని మనం ప్రూవ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ నెసెసరీ కండిషన్లో ఏం చేయాలి అని అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని తీసుకొని ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, find all the right cosets of h equal to 0, 3, 6, 9, 12 in Z15 with respect to addition. ఇచ్చిన రైట్ కొసెంట్లో మనకు ఇచ్చిన సెట్లో విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఎన్ని రైట్స్ కొసెట్స్ వస్తాయని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, show that a finite complex H of a group G is a subgroup of G if and only if A B inverse belongs to H for all A comma B belongs to. ఇక్కడ కూడా 2 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ H of a group G is subgroup of G అయినప్పుడు ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ కండిషన్ని తీసుకొని H of a group G subgroup of G అని ప్రూవ్ చేయాలి. Next question number 2, let H and K be 2 subgroups of a group G, then prove that H union K is subgroup of G if and only if either H subset or equal to K or K subset or equal to H అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ని ఈ విధంగా అడగవచ్చు, లేదంటే ఇంకొక విధంగా కూడా అడుగుతాడు. యూనియన్ ఆఫ్ 2 subgroup of a group is a subgroup if and only if వన్ ఈజ్ కంటైనడ్ ఇన్ అనదర్ అని కూడా అడగవచ్చు. దీని మీనింగ్ అదే వస్తుంది, అలా అడిగినా అని సేమ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ కూడా 2 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ద యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకొని ఒకదాంట్లో ఒకటి ఉంటాయని ప్రూవ్ చేయాలి. తర్వాత ఈ కండిషన్ని తీసుకొని యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ జీ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థీరమ్ ఈజ్ ద కాన్వర్స్ ఈజ్ ట్రూ. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ దీనికి మనం స్టేట్మెంట్ రాయాలి, స్టేట్మెంట్ తర్వాత ప్రూఫ్ మెన్షన్ చేయాలి, ప్రూఫ్తో పాటు దీని కాన్వర్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ హెచ్ ఈస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ ప్రూవ్ దట్ దెర్ ఈస్ 1 correspondence between the set of all distinct left cosets of H in G and the set of all distinct right cosets of H in G. Next question number 5, if H be a non-empty subset of a group G, if first condition A comma B belongs to H for all A comma B belongs to H, second condition A inverse belongs to H for all A belongs to H. ఇక్కడ హెచ్ అనేది నాన్ ఎంటీ సబ్సెట్ అయినప్పుడు 2 కండిషన్స్ ప్రూవ్ అవుతుందని చూపెట్టాలి. ఫస్ట్ కండిషన్ అనేది ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అనేది ఏ కమా బి బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు అవుతుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ఏ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా హెచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ ఎనీ 2 elements of a group G and H any subgroup of G, then prove that A belongs to BH if and only if AH equal to BH. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ కమా బి అనేవి 2 elements of a group G అయినప్పుడు H అనేది ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ G అయినప్పుడు 2 కండిషన్స్ని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు BH తీసుకొని AH ఈక్వల్ టు BH అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ AH ఈక్వల్ టు BH అని తీసుకొని ఏ బిలాంగ్స్ టు H అని ప్రూవ్ చేయాలి. Next question number 7, let H and K be 2 subgroups of a group G, then prove that HK is subgroup of G if and only if HK equal to KH. ఇక్కడ కూడా మనం 2 కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ HK is subgroup of G అని తీసుకొని HK equal to KH అని ప్రూవ్ చేయాలి.
నెక్స్ట్ హెచ్కే ఈక్వల్ టు కేహెచ్ అని తీసుకొని హెచ్కే ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 3 ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్స్. పార్ట్ ఏ. క్వశ్చన్ నెంబర్ 1, prove that the intersection of any two normal subgroup of a group is normal subgroup అని అడిగాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ సింబల్స్తో కూడా ఇవ్వచ్చు. లెట్ హెచ్ కామా కే అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ ఇంటర్సెక్షన్ కే, ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 2 నార్మల్ సబ్ గ్రూప్స్ తీసుకొని దాని ఇంటర్సెక్షన్ కూడా నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎం కామా అనేది 2 నార్మల్ సబ్ గ్రూప్స్ ఇచ్చాడు, అలాగే ఒక కండిషన్ ఇచ్చాడు. వీటిని యూజ్ చేసుకొని మనము ఎం కమ్యూట్స్ విత్ ఎవ్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ అన్ అబిలియన్ గ్రూప్ ఈస్ నార్మల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, if n comma m are normal subgroups of G, then prove that nm is also a normal subgroup of G అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ n కామా m అనేది నార్మల్ సబ్ గ్రూప్స్ ఆఫ్ G అని తీసుకొని nm అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ షో దట్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈస్ సింపుల్. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ అనేది సింపుల్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఫార్మేషన్లో ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ బి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ నార్మల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ మళ్ళీ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ నార్మల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఫస్ట్ ఇక్కడ కూడా 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. మనం ఫస్ట్ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ నార్మల్ అని తీసుకొని ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఈ కండిషన్ తీసుకొని హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ నార్మల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, a subgroup H of a group G is a normal subgroup if and only if the product of 2 right cosets of H in G is again a right cosets of H in G అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ ఒక సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ అని నార్మల్ సబ్ గ్రూప్ అని తీసుకొని ప్రొడక్ట్ ఆఫ్ 2 రైట్స్ కొసెట్స్ అని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఈ కండిషన్ని తీసుకొని హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 2 ఇన్ జీ, దెన్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ప్రూవ్ దట్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ if and only if each left cosets of H in G is a right cosets of H in G. మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్లో ఇక్కడ ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్సే అడుగుతారు. ఫస్ట్ ఒక కండిషన్ని తీసుకొని దాని తర్వాత ఇంకొక కండిషన్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దానికి రివర్స్గా నెసెసరీ కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఇఫ్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, prove that the set G by H of all cosets of H is G with respect to coset multiplication of a group. Next question number 6, prove that the center Z of G of a group is always a normal and prove చేయాలి. Next question number 7, if G is a group and N is normal subgroup of G, then prove that G by N equal to Nx for all x belongs to G forms a group with respect to coset multiplication of binary operations. Next unit 4 important questions చూద్దాం. Part A important questions. Question number 1, the mapping f function G tends to G such that f of A belongs. Question number 1, the mapping f function G tends to G such that f of A equal to A inverse for all A belongs to G is an automorphism of a group G, then prove that G is abelian. ఇక్కడ మనకు
ఒక కండిషన్ ఇచ్చాడు, దీన్ని తీసుకొని మనము జీ అనేది ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్ దెన్ షో దట్ కెర్నల్ ఎఫ్ ఈస్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ టు జీ డాష్ అని ఇచ్చాడు, దీనికి కెర్నల్ ఎఫ్ ఈస్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3, షో దట్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈస్ గ్రూప్. హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది మనకు గ్రూప్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. గ్రూప్ని తీసుకొని హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, సపోజ్ దట్ పై ఈజ్ అన్ ఐసోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ బార్ for any elements a and b in G, comma a and b commute if and only if pi of a and pi of b commutes. ఇక్కడ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈ కండిషన్ని తీసుకొని a and b కమ్యూట్స్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ కండిషన్ని తీసుకొని pi of a and pi of b commutes and prove చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, the set of all automorphisms of a group forms a group with respect to composition of functions. ఇక్కడ గ్రూప్ అనేది ఏ విధంగా ఫామ్ అవ్వాలి అని అంటే, the set of all automorphisms of a group forms కాంపోజిషన్ ఫంక్షన్స్ తోటి గ్రూప్ ఫామ్ అయ్యే విధంగా చూడాలి. నెక్స్ట్ పార్ట్ బి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ గ్రూప్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి, వాట్ ఈస్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం, దాని తర్వాత ప్రూవ్ చేయాలి దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద హోమోమార్ఫిజం ఎఫ్ ఫ్రమ్ ఏ గ్రూప్ జీ onto a group G dash with kernel K to be isomorphism is K equal to an identity అని ప్రూవ్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, షో దట్ Z, ప్లస్ అండ్ M Z, ప్లస్ ఆర్ ఐసోమార్ఫిక్స్ ఫర్ ఎనీ M బిలాంగ్స్ టు Z. ఇక్కడ 2 ఫంక్షన్స్ని తీసుకొని అవనేవి ఐసోమార్ఫిజం అవుతాయని ప్రూవ్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్. క్వశ్చన్ నెంబర్ 5, సపోజ్ దట్ పై ఈస్ ఐసోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ బార్. షో దట్ ఇఫ్ కే బార్ ఈస్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ బార్ దెన్ షో దట్ pi inverse of k bar equal to g belongs to g, pi of g belongs to k bar is subgroup of g అని ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, లెట్ ఎఫ్ బి హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ బార్ విత్ కెర్నల్ కే. లెట్ ఏ బి ఏ గివెన్ ఎలిమెంట్ ఆఫ్ జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్, దెన్ the set of all those elements of G with have image A bar in G bar is cosets K of K in G. Question number 7, for an abelian group the only inner automorphism is the identity mapping, whereas for non-abelian group there exist non-trivial inner automorphisms. Next unit 5 important questions చూద్దాం. Permutation and cyclic groups. Part A important question. Question number 1, show that every cyclic group is abelian. Cyclic group ni తీసుకొని అది మనకు abelian అని ప్రూవ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ ఎఫ్ ఫంక్షన్ సమ్ వేరియబుల్స్ అండ్ జీ ఫంక్షన్ అయినప్పుడు ఎఫ్జీ అండ్ జిఎఫ్ని కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి, బట్ ఇక్కడ నెంబర్స్ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు సమ్ నెంబర్స్ జీ ఈక్వల్ టు సమ్ నెంబర్ హెచ్ అయినప్పుడు ఎఫ్ జీ ఇంటూ హెచ్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఏ సైక్లిక్. ఇక్కడ మనకు సైక్లిక్ ఇచ్చాడు కదా, దీని ఆర్డర్ని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఎక్స్ప్రెస్ ద ప్రోడక్ట్
2, 5, 4, 1, 4, 3, 2, 1 as a product of cycles and find its inverse. Inverse ni next question number 6, find the generators of cyclic group. Cyclic group యొక్క జనరేటర్స్ని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, షో దట్ Z, ప్లస్ ఈజ్ సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ప్రూవ్ దట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్. గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ అనేది సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, స్టేట్ అండ్ ప్రూవ్ కేలేస్ థీరం. ఇది ఈ విధంగా అడగచ్చు, లేదంటే కేలేస్ థీరం యొక్క స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రూవ్ చేయమని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రూవ్ దట్ ద ఆర్డర్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ద ఆర్డర్ ఆఫ్ ఇట్స్ జనరేటర్స్. ఏం అడిగాడు? ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ అనేది ఆర్డర్ ఆఫ్ జనరేటర్స్కి ఈక్వల్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ప్రూవ్ దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ ఎఫ్ సమ్ నెంబర్స్ G, H, then verify that f into G of H equal to f into GH. Next question number 5, find the regular permutation group isomorphic to the multiplicative group A 1, omega square, B 1, -1, I, -i. ఈ రెండిటికి ఏం కనుక్కోవాలి? రెగ్యులర్ పర్మిటేషన్ గ్రూప్ ఐసోమార్ఫిక్ టు మల్టిప్లికేటివ్ గ్రూప్ని ఇవి రెండింటికి మనం కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇఫ్ G ఈజ్ అన్ ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ దెన్ ప్రూవ్ దట్ G యాజ్ ఎగ్జాక్ట్లీ 2 జనరేటర్స్ విచ్ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. G అనేది ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ అయినప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ 2 జనరేటర్స్ విచ్ ఆర్ ఇన్వర్స్, ఒకదానికొకటి ఇన్వర్స్ ఉంటాయని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, అమాంగ్ ఆల్ n ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిస్టింక్ట్ సింబల్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ పర్మిటేషన్స్ ఈస్ n ఫ్యాక్టోరియల్ బై 2 అండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ పర్మిటేషన్స్ ఈస్ ఆల్సో n ఫ్యాక్టోరియల్ బై 2 అని ప్రూవ్ చేయాలి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు అన్ని యూనిట్స్లోనే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేయగలుగుతారు. So you will score good marks in your exams. And another important questions కోసం సియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సియా అల్లమ్మాని ఫాలో చేయండి.